మామూలుగా సేమియా ఏం ట్రై చేస్తామని చెప్పి ఈసారి కొత్తగా నేను కస్టర్డ్ సేమియా అని ట్రై చేశాను యూట్యూబ్లో చూసి. ఇది నేను సెకండ్ టైం చేయటం. ఫస్ట్ ఒక ప్యాన్లో 2 స్పూన్స్ నెయ్యి తీసుకొని కొంచెం అంటే కొంచెమే సేమియాని తీసుకొని ఫ్రై చేసుకోండి. అట్లా కాదని పుట్టలుగా సేమియా వేస్తే మాత్రం సాహసం అని చెప్పాలి. ఎందుకంటే సేమియా ఎక్కువైపోతే ముద్దగా అయిపోయి స్వీట్ తినడానికి అస్సలు బాగోదు. ఇలా సేమియాని లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోండి, అట్లా మార్చుకోవద్దు. తర్వాత ఇంకొక బౌల్లో ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకొని ఇలా మరిగేటప్పుడు ఆ సేమియాని వేసుకోండి. తర్వాత సగ్గుబియ్యం కూడా వేసుకోండి కావాలంటే, లేకపోతే స్కిప్ చేసుకోండి. అది ఉడికే లోపల నేను ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసాను, పిస్తా ఫ్లేవర్. మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే అది వేసుకోవచ్చు. తర్వాత 1/4 కప్ మిల్క్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుని దానిలో వేసేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోండి. ఇంకా మీకు ఎక్స్ట్రా స్వీట్నెస్ కావాలి అంటే మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా తిప్పుకుంటూనే ఉండాలి గిరగిరా, ఎందుకంటే మీగడ కట్టకుండా ఉంటుంది అలా కంటిన్యూస్గా తిప్పుకుంటే. నిజంగా ఇక్కడ మన సహనాన్ని పరీక్షిస్తుంది ఇది. ఇలాగా తిప్పుకున్న తర్వాత మనకి థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని మీకు ఇంకా మంచి ఫ్లేవర్ కావాలన్నా, మంచి సువాసన కావాలన్నా వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి, లేకపోతే స్కిప్ చేసుకోండి. అయితే ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసి తింటే చాలా బాగుంటుంది చల్లగా. మీకు కావాలంటే దాని మీద డెకరేషన్స్ కూడా చేసుకోవచ్చు, ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకుని. నాకు తెలిసి ఈ రెసిపీ చాలా మందికి తెలుసు, నచ్చితే ట్రై చేయండి, బాగోపోతే తిట్టుకోవద్దు.